అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో త్రిముఖ వ్యూహంతోని ముందుకెళ్లాలని అనుకున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, రెండు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, మూడు, ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఈ మూడిటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్లినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడి దాకా వచ్చాగింది? రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సరం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతూ ఉన్నారు? మీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు? కాంగ్రెస్కు బీజేపీకి ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఇది వాళ్ళ బీసీ బిడ్డలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్లో ఉన్నదో దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు, దాంతో సమస్య తీరిపోతుంది, డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తుంది. రెండు, రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినా మంచిదే. రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో, మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవసరమే ఉండదు. అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం, మీరు రిజెక్ట్ చేసన్నా పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక మూడో అవకాశం ఏముంటుంది? రాష్ట్రపతి ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, రెండు రిజెక్ట్ చేయొచ్చు, మూడోది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి, ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది.